बरसा बरस से बिलखुसूस गुज़िश्ता 21 दिनों से निहत्ते और मासूम फलस्तीनी शहरियों पर होने वाली शदीद बमबारी और बड़े पैमाने पर होने वाली कीमती इंसानी जानों के इतलाफ के खिलाफ आज हुजूराबाद हल्के में शामिल जमीकुंटा टाउन में मस्जिद कुरैश के ज़ेर एहतमाम बाद नमाज जुमा मस्जिद हाजा में फलस्तीनी शहरियों से सदर कमेटी अलहाज मोहम्मद जाकिर खान की क़यादत में इजहार यगानगत किया गया। इस मौके पर खिताब करते हुए अलहाज मोहम्मद जाकिर खान ने अवाम को इसराइली मसनूआत व प्रोडक्ट्स की मुकम्मल बॉयकॉट करने और फलस्तीनी काज की तायद व हिमायत के लिए खुसूसी दुआओं का एहतमाम करने की अपील की है। उन्होंने बताया कि इसराइल की जानिब से फलस्तीनियों पर किए जाने वाले जुल्म और बर्बरियत की दुनिया के तमाम ममालिक ने मजम्मत की। हम हिंदुस्तानियों को भी फलस्तीनियों की तायद में आवाज बुलंद करना चाहिए। अलहाज मोहम्मद जाकिर खान ने मरकजी हुकूमत से इसराइल के खिलाफ अपना एहतजाज दर्ज कराने और फलस्तीनियों पर होने वाले मजालिम को रोकने के लिए अपने असर व रसूख को इस्तेमाल करने का मशवरा दिया। इस मौके पर सरवर पाशा मौलाना मोहम्मद नजीर कुरैशी, रसूल भाई और दूसरे अहबाब भी मौजूद थे। ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు ఎట్లా వచ్చిందో వాళ్ళు 1948లో అది అలా ఆజాదీ తీసుకొని వాళ్ళు ఇజ్రాయిల్ వాళ్ళు ఏం చేసిందంటే చిన్నగా ల్యాండ్ మీద ఆక్యుపై చేసుకుంటా మిగతా అంతా ఫలస్తీన్కు అప్పటి నుంచి ఇప్పటిదాకా వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటా వాళ్ళు ఆక్యుపై చేసుకున్నది కాకుండా ప్రతి ఒక్కసారి ప్రతి ఒక్క సంవత్సరాలకు 2-3 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు వాళ్ళ మీద దౌర్జన్యం చేసుకుంటా వాళ్ళ ల్యాండ్ మీద ఆక్యుపై చేసుకుంటా ఇప్పుడు గాజా మీద కబ్జా చేయాలని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఫలస్తీన్ ముస్లిమ్స్ కు మా అందరిది ఒక సపోర్ట్ ఉన్నది. ఆ ఇజ్రాయిల్ వాళ్ళకు ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయో ఎంత వాళ్ళకు ఫక్కర్ ఉన్నదో ఆ ఫక్కర్కు దాని మీద మేమందరం ముస్లిమ్స్ ఒక ఐక్యత కొద్దిగా ఈ రోజు అనుకున్నాం. వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ప్రోడక్ట్స్ ఏదేమేమి ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ అన్ని మేము తీసుకోము, అది ముట్టుకోము, అది దాన్ని మనం కొనము అనేది ఉన్నది. కాబట్టి ఈరోజు మన భారతదేశంలో కూడా మా ముస్లిం సోదరులందరూ కూడా ఇలాంటి వాళ్ళ మీద సానుభూతులు మానవతా దృక్పథంగా మనం చేసేది అదొక్కటే. గత ప్రైమ్ మినిస్టర్ మాజీ పాపం ఇందిరాగాంధీ గారు మన దాని అధ్యక్షుడు ఫలస్తీన్ అధ్యక్షుడు